తాతగారు సీనియర్ ఎన్టీఆర్ తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు ఆయన. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా వెండితెరపై తెరంగేట్రం చేశారు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించారు తారక్. తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది స్టూడెంట్ నంబర్ 1 చిత్రం. ఇది మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం విజయవంతం కావడంతో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఆచితూచి కథలు ఎంచుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సుబ్బు పరాజయం పాలైంది. అయితే కలెక్షన్లు అద్భుతమని చెప్పాలి. ఆ తర్వాత వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రం మాస్ ఎలిమెంట్స్ని బయటకు తీసుకొచ్చింది. అతని నటన చూసి ఎంతోమంది అభిమానులు అయిపోయారు. మళ్ళీ అల్లరి రాముడు కాస్త ఫెయిల్ అయింది. తర్వాత తన లైఫ్ మార్చిన సినిమా సింహాద్రి. ఈ చిత్రం తారక్ లైఫ్ను పూర్తిగా మార్చేసింది. సూపర్ హిట్ అయింది సినిమా. తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో తారక్ అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగారు. 2010లో మళ్ళీ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చింది అదుర్స్. ఇప్పటికీ సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెబుతారు తారక్ అభిమానులు. ఇక అదే సంవత్సరంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ సంవత్సరంలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో టాలీవుడ్లో ఫస్ట్గా నిలిచింది. 2015లో దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ సినిమా తీసుకొచ్చారు ఎన్టీఆర్. ఒక కొత్త నటుడిని చూపించారు మనకి. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించిన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో. నిజంగా ఈ సినిమా ఒక రికార్డును సృష్టించింది. 2017లో దసరాకి జై లవకుశ అంటూ మన ముందుకు వచ్చాడు. 3 విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించారు తారక్. ఆ తర్వాత మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుందని ఇటు తారక్ ఫ్యాన్స్ కూడా చెప్తారు అరవింద సమేత గురించి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి RRR సినిమాలో నటించారు. ఇందులో కొమరం భీం పాత్ర చేశారు తారక్. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత కొరటాల శివతో చేసిన దేవరా పార్ట్ 1 కూడా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.